గ్రూప్ 2 కూడా సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించడమే కాదు, రిజల్ట్స్ కూడా ప్రకటించాం. వేలాది ఉద్యోగాల్ని మేము ఇచ్చినటువంటి హామీ మేరకు నిరుద్యోగ యువకులకి అందించాం. విద్యపై తదేక దృష్టి సారిస్తామని చెప్పాం. విద్యే రేపటి ఈ తెలంగాణ భవిష్యత్తుని తలరాతను మారుస్తుందని ప్రగాఢంగా నమ్ముతున్నాం. అందులో భాగంగానే ప్రతి శాసనసభ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఒక్కొక్క స్కూలు కనీసం 25 ఎకరాల ప్రాంగణంలో 200 కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో, ఇంటర్నేషనల్ సిలబస్తో ఇవాళ ఆ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ప్రపంచంతో పోటీపడే స్థాయిలో ఉండే సిలబస్ని, బోధనని, ఆ బోధన చెప్పేటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి రెసిడెన్షియల్తో సహా అక్కడే ఏర్పాటు చేసి ముందుకు పోతా ఉన్నాం. ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్గా కాబోతా ఉంది. అట్లాగే నగరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద పీట వేస్తూ ఉన్నాం. ఈ రకంగా మేము చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలని అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అరకొరగా అక్కట రెండు ఉంటే అవిటి కూడా భవిష్యత్తులో ఆలోచన చేస్తాం. ఉన్న రెండు మున్సిపాలిటీస్ ఉన్నాయి రాష్ట్రంలో, మనుగురుతో పాటు ఇంకోటి కూడా ఉంది. వాటిపైన నిర్ణయం అంటే లీగల్ ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి. దానివల్ల అది లా డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. మున్సిపల్ ఎన్నికల్లో పొత్తులు ఏమైనా ఉంటాయా? సిపిఐతో ఎటువంటి ఒప్పందం ఉంటుంది? అదేవిధంగా కాంగ్రెస్ కూడా కొన్ని చోట్ల కాంగ్రెస్తో పొత్తులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో ఆయా పార్టీలతో మాట్లాడటం కానీ, పొత్తులకు సంబంధించిన అంశాలు కానీ పార్టీ అధ్యక్షులు ఆలోచన చేస్తారు, వాళ్ళు నిర్ణయం చేస్తారు. వారు చెప్పినట్టుగా రాష్ట్రంలో పార్టీ పరంగా నిర్ణయాలు జరుగుతాయి. దానికి సంబంధించి ఇప్పటికే నేను చాలా స్పష్టత ఇచ్చేసాను, క్లారిటీతో సహా చెప్పాను. ఇంకా వాళ్ళు అందులో తిరుగుతా అంటే వాళ్ళ కారణం. నెక్స్ట్ అంటే మొన్న మీరు తమకుమారెడ్డి ఒకే కారులో వెళ్ళడం అనేది రాష్ట్రంలో ఒక సంచలనం జరిగింది. అది ప్రజాభవన్కి వెళ్ళడం, దీన్ని ఎలా చూడాలి? పని లేనటువంటి వాళ్ళు పిచ్చిరాతలు రాస్తూ పిచ్చి భ్రమను సృష్టించడం కోసం మీడియాలో ఓ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజ్భవన్ నుంచి లోక్ భవన్ నుంచి ఐటీ తర్వాత మంత్రులు నాతో, మా మంత్రులే కదా, ఉప ముఖ్యమంత్రితో ప్రయాణం చేయకపోతే అది చూపించిన ఆయన రాజకీయ ఆయనతో ప్రయాణం చేస్తారు వాళ్ళు. అయినా రాష్ట్రంలో ఈరోజు పరిపాలన సంబంధించినటువంటి అంశాలపైన, అట్లాగే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అనేక అంశాలపైన ఈరోజు ఇక్కడ ఏదైనా సమస్య ఉత్పన్నం అయితే తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఊళ్ళో లేరు కాబట్టి, దేశంలో లేరు కాబట్టి వారు నాకు కొన్ని సూచనలు చేస్తారు. ఆ సూచనల్ని మిగతా మంత్రులకి ఆ డైరెక్షన్లో వాళ్ళకైనా ఆలోచనలు ఉంటే నాతో పంచుకున్నప్పుడు వాళ్ళకి ఆ డైరెక్షన్ ఇచ్చి ఆ రకంగా పాలనాపరమైనటువంటి ఆలోచనలు చేయడం కోసం మంత్రులు, ఉప ముఖ్యమంత్రి కలుస్తూ ఉంటారు. ఆ కలిసింది కూడా ప్రజాభవన్. నన్ను కలకపోతే వాళ్ళని కలుస్తారా? ఎవరు కలుస్తారు? పిచ్చి రాతలు, పిచ్చి భ్రమలు, ఆ భ్రమల్లో ఉండొద్దని వాళ్ళందరూ చెప్తారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ ఒక ఉమ్మడి కుటుంబంలాగా మా అందరి లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం. ఆ దిశలోనే మా సంకల్పం కూడా. ఒక ఉమ్మడి కుటుంబంలాగా క్యాబినెట్ మొత్తం కలిసి ఎటువంటి అరమరికలు లేకుండా ప్రజల సంక్షేమం మా తదేక దృష్టితో మేము ముందు పోతున్నాం. దాంట్లో రెండో ఆలోచన ఉండదు. పరిపరి రకాలుగా ఆలోచన చేయటం వాళ్ళ దురదృష్టం. ముఖ్యమంత్రి లేని సమయంలో జరిగింది కాబట్టి అనేది ఒక చర్చ. ముఖ్యమంత్రి గారు లేరు కాబట్టే నన్ను కలిశారు. ముఖ్యమంత్రి గారు ఉంటే అక్కడికే వెళ్ళి, మేమందరం అక్కడికి వెళ్ళి, ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి ఎప్పుడు నిరంతరం నాతో మాట్లాడుతూనే ఉన్నారు. ఏ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు ఆ ఏరియా సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రులుగా అక్కడ స్థానిక ఏదైనా సమస్య ఉత్పన్నం అయితే నా దృష్టికి తీసుకుని వస్తే నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడి దానికి కావాల్సినటువంటి డైరెక్షన్ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఇటువంటివన్నీ మీరు మీలాగానే మేమందరం ఉన్నామని మీరు ఊహించుకుంటే తప్పదు. మేమంతా చాలా సమిష్టిగా రాష్ట్ర భవిష్యత్తే మా అందరి ఆలోచన. పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితాలు వచ్చాయని కూడా బీఆర్ఎస్ అంటుంది. పల్లె ప్రాంత, గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా బీఆర్ఎస్ని ఆదరించారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా పట్టణ ప్రాంత ప్రజలు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ని ఆదరిస్తారన్నది. దీనికంటే ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రకంగా అయితే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, పార్టీని ఆస్వాదించారో అట్లాగే ఈ
మున్సిపాలిటీస్ జరుగుతున్న ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారు. మేమే అత్యధిక స్థానాలు కూడా గెలుస్తాం. తద్వారా అభివృద్ధిని ఇంకా తదేకమైనటువంటి దృష్టితో ముందుకు తీసుకుని పోయే సంకల్పంతో ముందుకెళ్తాం. సరే, ఎక్కడైతే ఆ పార్టీ ప్రజాదరణ ఎక్కువగా ఉంటుందో ఆ ప్రజాదరణ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రతి ఒక్కళ్ళు అందులో పోటీ చేసి ఆ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎన్నికై ఏర్పడినటువంటి బోర్డుతో ప్రజలకు సేవ చేయాలనుకుంటే ఆలోచిస్తూ ఉంటారు. సో పోటీ పెద్దగా ఉంటుంది. ఆ ఉన్నటువంటి పోటీల్లోనే అటువంటి పరిస్థితుల్లోనే అక్కడ మేము ఇన్ఛార్జీలుగా మంత్రులందరినీ నియమించారు గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళేటప్పుడే. అట్లాగే ఆ మంత్రులంతా కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ సమన్వయం చేసుకొని అక్కడ ఉన్నటువంటి పోటీల్లో పోటీ చేయడానికి ముందుకు వచ్చేటువంటి వాళ్ళందరిలో వడపోసి గెలుపుకు అవకాశం ఉన్నటువంటి వాళ్ళని మంత్రులు, అక్కడ ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు సమిష్టిగా నిర్ణయం తీసుకుంటున్నారు. అమ్మా ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం అందరినీ కలుపుకొని సమిష్టిగా ముందుకు తీసుకొని పోయేటువంటి ఆలోచిస్తాం. ఒకసారి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని నమ్మి జెండాను మొదలు వేసుకొని తిరుగుతున్న తర్వాత అందరూ కాంగ్రెసే. సాధ్యమైనంత వరకు ప్రతి నిబద్ధతతో పనిచేసే ప్రతి నాయకుడికి నాయకత్వం న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. నా ప్రశ్న ఒకటి మిగిలిపోయింది. దాంట్లో మీరు కలిసిన సందర్భంలో అందరూ ఒకే జిల్లాకు సంబంధించిన వాళ్ళు వచ్చారు, కలిశారు. దీంట్లో మీరు ఏమి చర్చించారనేది ఒకే జిల్లాకు సంబంధించిన సమస్య అక్కడే కదా. ఒకే జిల్లా అంటే మాకు అక్కడ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అక్కడేదో ఒక అంశం ఉంది. అక్కడ ఎన్నికల్లో ఆ మున్సిపాలిటీస్లో ఏ రకమైనటువంటి డైరెక్షన్ తీసుకోవాలనేటువంటి అక్కడ ఉన్న ఆ ప్రాంతానికి నిజామాబాద్ పరిసర ప్రాంతం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీస్, అట్లాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ సంబంధించి అక్కడ ఇన్ఛార్జ్, అక్కడ ఉన్నటువంటి మంత్రులు, అక్కడ ఉన్నటువంటి నాయకులు అందరితో కూర్చొని ఒక డైరెక్షన్ వాళ్ళు ఎట్లా ముందుకు పోవాలనే ఆలోచన, దానికి సమాలోచన చేసి వాళ్ళు నిర్దేశం చేయటం జరిగింది.